హాయ్ అండి. ఈరోజు మనం జియోజిత్ వాళ్ళ వెబ్ అప్లికేషన్ అంటే జియోజిత్ ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ హోల్డర్స్ త్రూ వెబ్సైట్ ద్వారా వాళ్ళ ల్యాప్టాప్లో కానివ్వండి, డెస్క్టాప్లో కానివ్వండి ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు, ఎలా లాగిన్ అవ్వాలి, పోర్ట్ఫోలియో ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా దీనిలో మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి దీన్ని చూడండి. ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే మన వెబ్ లింక్ selfie.geojit.net అండి. ఇక్కడ పైన కనబడుతుంది కదా, selfie.geojit.net కొట్టగానే మీకు ముందు పేజ్ ఏదైతే కనబడుతుందో ఈ పేజ్ మీకు డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అన్నారు కదండి అండ్ పాస్వర్డ్ అడిగారు. చూడండి, మీకు కంపెనీ వాళ్ళు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారండి. మీరు ఎప్పుడైతే డీమ్యాట్ ఓపెన్ చేసుకుంటారో ఆటోమేటిక్గా యూజర్ ఐడి వస్తుంది. వాళ్ళు ఒక టెంపరీ పాస్వర్డ్ ఇస్తారు, అది మీరు మార్చుకొని మీకు కావాల్సిన పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ముందు యూజర్ నేమ్ పాస్వర్డ్ని మీరు టైప్ చేయడం ద్వారా ఎంటర్ అవుతారు. యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ కానీ ఆప్షన్ ఉంటుందండి. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని అది ఎంటర్ చేయడం ద్వారా ఈ సెల్ఫీ జియోజిత్ వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్లోకి మీరు వాళ్ళ వెబ్ అప్లికేషన్లోకి ఎంటర్ అవుతారు. ఇది వీళ్ళ ఫస్ట్ పేజ్ అండి, ట్రేడింగ్ అకౌంట్ యొక్క ఫస్ట్ పేజ్. ఇక్కడ చూడండి, ఈ పైన చూసారు కదా, మీ పేరు, మీ ట్రేడ్ కోడ్, వీళ్ళ ద్వారా మీకు ఏదైతే ట్రేడ్ కోడ్ వచ్చిందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత సెన్సెక్స్, ఎస్ఎన్పి సెన్సెక్స్ ఉంది కదండి, -192 పాయింట్స్, నిఫ్టీ 50 పాయింట్స్, -47, యూఎస్డి ఎంత అయితే ఉందో అది ఇంక ఇక్కడ మెయిన్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. అలాగా ఈ ఫస్ట్ హోమ్ పేజ్ ఇచ్చారు కదండి, ఇది లైవ్లో తీయబడిందండి, మీరు లైవ్ చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్లో 1 మంత్ రికమెండేషన్స్, జియోజిత్ వాళ్ళు ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో అవి మీరు చూడవచ్చు. ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్ మీరు చూడవచ్చు. వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ మీరు చూడవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్ డీటెయిల్స్ మీరు చూడవచ్చు. అలాగే కింద చూడండి, టెక్నికల్ రీసెర్చ్, 3 మంత్స్ రికమెండేషన్స్, ఇవన్నీ కూడా వీళ్ళు అంటే జియోజిత్ వాళ్ళ క్లయింట్స్ కోసం డిజైన్ చేస్తారండి. ఈ ఫస్ట్ పేజ్, హోమ్ పేజ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటుందండి. దీనిలో మనం ఎలాంటి చేంజెస్ చేయలేం. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కానివ్వండి, ఏమైనా మీరు ఇంకా చూడాలంటే కింద మీకు మోర్ అనే ఆప్షన్, ప్రతి స్లైడ్కి కూడా మోర్ అనే ఆప్షన్ ఉందండి. ఆ మోర్ అనే ఆప్షన్ ద్వారా మీరు చూసుకోవచ్చు. సెన్సెక్స్ మారుతుంది చూసారా, లైవ్లో తీసాం కాబట్టి మన సెన్సెక్స్ అన్నీ మారుతున్నాయండి, మీరు చూడవచ్చు. ఇట్లా ఇది ఫస్ట్ పేజ్. నెక్స్ట్ మై పోర్ట్ఫోలియో ఉంది. ఈ మై పోర్ట్ఫోలియో అనేది హోము, మై పోర్ట్ఫోలియో అనే ఈ 2 ఆప్షన్స్ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. మనం అంటే ఇది డిఫాల్ట్గా మీరు ఓపెన్ చేయగానే ఈ 2 మీకు కనబడతాయి. వేరే ఆప్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. హోము, మై పోర్ట్ఫోలియో అనేది డిఫాల్ట్గా ఉంటుంది. హోమ్ అనేది దానిలో మనం ఎలాంటి చేంజెస్ చేయలేమండి. మై పోర్ట్ఫోలియో మాత్రం మీరు ఆల్రెడీ మీరు కొన్న షేర్స్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏవైతే షేర్స్ ఆల్రెడీ మీరు కొనున్నారో వాటి గురించి మాత్రమే మనం ఇక్కడ చూడగలం. ఇక్కడ చూడండి, మీ టోటల్ యాక్చువల్ కాస్ట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కాస్ట్ అండి. 8 lakh ఈ ఇన్వెస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 8,76,154 పాయింట్ సంథింగ్ ఇన్వెస్ట్ చేశారు. ప్రజెంట్ 8,06,000 ఉంది. ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్, టుడే ప్రాఫిట్ అండ్ లాస్ సపరేట్గా చూపిస్తున్నారండి. ఓవరాల్గా ఎంత గెయిన్లో ఉన్నారో లాస్లో ఉన్నారు. ఇక్కడ -7 అంటే లాస్లో ఉన్నట్టు. అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు పోర్ట్ఫోలియో మొత్తం స్క్వేర్ ఆఫ్ చేస్తే ఇది లాస్. ఈరోజు 8,800 ఈరోజు లాస్. అంటే ప్రతిరోజు మనం చూసుకోవాలి కదా, అది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసలు ఈ పోర్ట్ఫోలియోలో ఈ పైన చూసారు కదండి, ప్రొడక్ట్, సింబల్, నెట్ పిఓఎస్, యావరేజ్ రేటు, మార్కెట్ రేటు, పర్సంటేజ్, ఓవరాల్ ప్రాఫిట్, టుడే ప్రాఫిట్, అన్రియలైజ్డ్ ప్రాఫిట్, మార్కెట్ వాల్యూ, ఓవరాల్ పిఎన్ఎల్, 2 days బై, 2 days సెల్, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, ఇవన్నీ కూడా కొన్ని డిఫాల్ట్గా ఇస్తారండి, కొన్ని మనం కావాల్సినట్టు మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు కొన్న షేర్లు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న షేర్లు. క్యాష్, టాటా స్టీల్ పీపీ కొన్నారు. నెంబర్ ఆఫ్ నెట్ పిఓఎస్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఆల్రెడీ మీరు కొన్నవండి, 8,750 షేర్లు మీరు ఆల్రెడీ కొన్నారు. మీరు కొన్న యావరేజ్ రేట్ 30.62, మార్కెట్ రేట్ 31.35, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇది ఈరోజు చేంజ్, ఓవరాల్ ప్రాఫిట్. ఇప్పటికిప్పుడు మీరు ఈ షేర్లు కనుక 8750 షేర్లు 30.60లో కొన్నారు, 31.35 ఉంది. ఈ రేట్లు అమ్మితే మీకు 6,000 వస్తుంది. ఇలాగా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మనం లైవ్ ట్రేడింగ్ సెషన్లో ఉన్నామండి.
మీరు చూస్తున్నారు కదా, మై పోర్ట్ఫోలియోలోకి వెళ్ళాను. ఈ కింద ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చిన సింబల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా చూడండి, సింబల్స్ ఏమున్నాయి, మీ దగ్గర నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత ఉన్నాయి, యావరేజ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అండి. టాటా స్టీల్ కంపెనీ షేర్లు. నెక్స్ట్ కిందకి రండి, యావరేజ్ రేట్లు కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు ప్రాఫిట్లో ఉన్నారు, లాస్ట్లో ఉన్న ఎక్కడ తెలిసిపోద్దండి. మీరు సపరేట్గా ఇంకెవరిని అడిగే పని లేదు. మీ బ్రోకర్ కాల్ చేయటం, కనుక్కోవటం ఎంత ఏముండదండి. ఈ అప్లికేషన్లో ఉన్న బ్యూటీ ఇదే. మీరు అసలు ఎంత ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ వాల్యూ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. అలాగే రెండో ఎస్బీఐ కార్డ్స్ కొన్నారు, మీరు ఎంతలో కొన్నారు, ఎంతలో ఉంది, -20% లాస్లో ఉన్నట్టు. ఆర్ఈసీ 83లో కొన్నారు, 87 ఉన్నారు. ఇట్లా మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సార్. ఇవన్నీ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉన్న షేర్లే, అంటే మీరు కొన్న షేర్లు, మీరు ఇన్వెస్ట్ చేసిన షేర్లు ఇవి. సో డిఫాల్ట్గా మీ స్క్రీన్లో మీకు కనపడుతుంది. ఇలా మీకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉంటే అన్నీ కూడా మీ పోర్ట్ఫోలియో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. గ్రీన్లో ఉండే అన్నీ కూడా మీకు ఓవరాల్ P&L ఉంది కదండి, ఫస్ట్ నుంచి 1 2 3 4 5 6 సిక్స్త్ ఆప్షన్ ఓవరాల్ P&L కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా ఇండికేషన్ అండి. గ్రీన్లో ఉంటే ప్రాఫిట్, రెడ్లో ఉంటే లాస్. లాస్లో ఉంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ లాస్లో ఉన్నారో మీకు అక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీ పోర్ట్ఫోలియోని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. పోతే ఈ పైన ఉన్నవన్నీ కూడా కామన్గా ఇచ్చారని చెప్పాను కదండి, ఇవి కాకుండా మనకు కొన్ని అవసరం అవుతాయి ఒక్కొక్కసారి. అంటే ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ సింబల్, నెట్ POS, యావరేజ్ రేటు, మార్కెట్ రేటు, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్, ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో మనకి ఇంకా వేరే ఏమైనా అవసరం వచ్చండి. దానికోసం మీకు ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా ఈ చేకూరు దగ్గర, ఇక్కడ ఫీల్డ్ చూజర్ అనే ఆప్షన్. ఫీల్డ్ చూజర్లోకి వెళ్తే దాని క్లిక్ చేయండి, అయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కనబడతాయి. ఈ రైట్ సైడ్లో ఈ ప్రొడక్ట్ సింబల్, నెట్ POS, ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ సింబల్, నెట్ POS, యావరేజ్ రేటు, మార్కెట్ రేటు, ప్రొడక్ట్ సింబల్, నెట్ POS, యావరేజ్. ఈ లైన్లో ఉన్నాయి మొత్తం కూడా రైట్ సైడ్లో ఏవైతే ప్రొడక్ట్ నుంచి స్టార్ట్ చేసి నోట్స్ ఉన్నాయి, ఇవి మొత్తం కూడా ఆల్రెడీ మీకు ఇక్కడ ఉన్నవేనండి, మీ పోర్ట్ఫోలియోలో కనపడుతున్నవే. వీటిలో కూడా మీకు కావాల్సిన చేంజెస్ మీరు చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకోవటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ కావాలనుకోండి పైకి తెచ్చుకోవచ్చు, టుడే బైసెల్ కావాలనుకోండి లాస్ట్కి తెచ్చుకోవచ్చు. వీటిలో మీరు మార్పులు ఎలా చేయాలో చూద్దాం. అలాగే ఈ లెఫ్ట్లో ఉన్నవి ఇంకా అవసరమైన ఫీల్డ్స్ అండి. రియలైజ్డ్ ప్రాఫిట్ ఎంత, DP క్వాంటిటీ ఎంత, బ్లాక్డ్ క్వాంటిటీ ఎంత, అన్సెటిల్డ్, ఇలా డిఫరెంట్ ప్లెడ్జ్ క్వాంటిటీ ఎంత ఉన్నాయని తెలుసుకోవాలంటే ఇవి కూడా మీరు వీటిని ఇటు తెచ్చుకోవాలి. గుర్తుపెట్టి ఇక్కడ ఉన్న వాటిని ఈ కర్సర్స్ను ఉపయోగించి ఇటు షిఫ్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫీల్డ్స్ని చక్కగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉదాహరణ చూడండి, ఇక్కడ అన్నీ కూడా మనకి నాకు ఏదైతే అంటే రెగ్యులర్గా నేను ట్రేడింగ్ చేసేప్పుడు ఏదైతే నాకు అవసరమో వాటిని నేను ఉంచుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు అర్థం అవడం కోసం అసలు చేంజ్ అవుతుందా లేదా, నాకు కావాల్సిన ఫీల్డ్స్ యాడ్ చేయగలనా లేదో మనం ఎగ్జాంపుల్స్ పెట్టి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఉన్నాయి కూడా మన దగ్గర ఉన్నాయి కదండి, వాటిలో ఏదైనా చేంజెస్ చేసి చూద్దామా, లేదంటే వీటిని యాడ్ చేద్దామా, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. క్వాంటిటీ, వెన్యూ, పెండింగ్ బై సిరీస్, హోల్డింగ్ వాల్యూ కాదు, టోటల్ P&L కాదు, ఇన్వెస్ట్మెంట్స్ పర్సంటేజ్ కాదు. సో మీకు ఒక క్లారిటీ రావడం కోసం ఇది చూడండి, ఈ మొదటి 3 తీసుకుందాం. వెన్యూ, డిస్క్రిప్షన్, కాంట్రాక్ట్. వెన్యూని నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినాక ఈ రైట్ బటన్ ఉంది కదండి, ఆ రైట్ బటన్ కొట్టగానే ఈ పేజ్లోకి వచ్చేస్తుంది. చూడండి, 3ని సెలెక్ట్ చేసి రైట్ బటన్ కొట్టాను, ఈ లాస్ట్కి వచ్చేసింది. చూసారా, డిస్క్రిప్షన్, కాంట్రాక్ట్, వెన్యూ. ఇలా మనకి ఇటువైపు ఉన్న వాటిని ముందు ఇటు తెచ్చుకోండి. తెచ్చిన తర్వాత మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ యారో ఇచ్చారు చూడండి, అప్ యారో, డౌన్ యారో. చూద్దాం, మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకు చేయగానే ఏదైనా మీరు ఇటు తెచ్చినా ముందు అప్లై అనే బటన్ కొట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్యూ నేను ఫస్ట్కి తీసుకెళ్ళాలి, అది రైట్ యారో, అప్ యారో అని నేను పైకి ప్రెస్ చేస్తున్నాను. చూడండి, అది పైకి జరుగుతూ ఉండింది. ఫస్ట్కి తెస్తా మీకు క్లారిటీ కోసం. ఇప్పుడైతే మనకి ప్రొడక్ట్లో వెన్యూ లేదు, ఇప్పుడు ఫస్ట్కి తీసుకొస్తాను. ఇక్కడ ఫస్ట్కి తెచ్చాను, అప్లై కొడతాను నేను. అప్లై కొట్టి ఇక్కడ చూసారా, వెన్యూలోకి ఫస్ట్లో వచ్చేసింది. ఇట్లా మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ అక్కడ ఉండాలి. మనకి వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్ చూజర్స్లో మనకి అది ఉండాలండి. ఉన్న వాటిని మీరు లేదు. ఇప్పుడు చూడండి, ఇది నాకు అవసరం లేదు వెన్యూ, మళ్ళీ ఇటు తీసుకొచ్చేసాను నేను. ఇలా
ఇలా మీకు కావాల్సింది. ఇప్పుడు చూడండి ఇందాక ఏమేమి తీసుకున్నాం, ఇదిగో డిస్క్రిప్షన్ కాంట్రాక్ట్ లాస్ట్లో అలాగే ఉంచాను. డిస్క్రిప్షన్ అంటే ఏమో జస్ట్ కంపెనీ పేరు ఇస్తున్నారు అంతే, పూర్తి పేరు. ఆల్రెడీ మనకి ఈ ఫస్ట్లో కంపెనీ పేరు ఉండిద్దండి. చూడండి ఫస్ట్కి రండి, ఇదిగోండి టాటా స్టీల్ సింబల్ దగ్గర, ఈ సింబల్ దగ్గర మనకి ఆల్రెడీ కంపెనీ పేర్లు ఉంటాయి. మనకి ఆ డిస్క్రిప్షన్ అవసరం లేదు. అట్లా మనకు అవసరం లేని తీసేసుకోవటం, అవసరం లేని యాడ్ చేసుకోవటం. సింపుల్. ఫీల్డ్ చూజర్ అంటే ఏంటంటే అండి, మనకు అవసరం లేని తీసేసుకోవటం లేదా మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. ఆ డిస్క్రిప్షన్ కాంట్రాక్ట్ నేను ఇవి లెఫ్ట్ సైడ్ బాక్స్కి పంపించేసాను, నాకు అవసరం లేదు వాటి. ఇప్పుడు వీటిలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న మెయిన్ పేజ్లో ఏదైనా చేంజెస్ చేసి చూద్దాం మీకు క్లారిటీ కోసం. అసలు నిజంగా అవి కూడా మనం కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకోవచ్చో లేదో చూద్దాం. ఏం మారుద్దాం, మార్కెట్ వాల్యూ కావాలి, సరే మార్కెట్ రేటు కంపల్సరీ మనకు కావాల్సిందే. మార్కెట్ వాల్యూని లాస్ట్లో పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూని నేను లాస్ట్కి తెలిపాను, లాస్ట్ అప్లై చేసాను. ఈ మధ్యలో ఉండాల్సిన మార్కెట్ వాల్యూ కాస్త లాస్ట్కి వెళ్ళిపోయింది కదా, ఇదిగోండి చూడండి లాస్ట్ ఆప్షన్ మార్కెట్ వాల్యూ వచ్చేసింది. చూసారా, ఇందాక మిడిల్లో ఉండేది, ఇక్కడ దీన్ని మార్కెట్ వాల్యూ లాస్ట్కి తెచ్చుకున్నాను. ఈ విధంగా కావాల్సిన చేంజెస్ మీ రిక్వైర్మెంట్ని బట్టి, అంటే మీరు రెగ్యులర్గా వెయిట్ని వాచ్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవటమే. ఇంకోటి ఏంటంటే అండి, మీరు చేంజెస్ చేసినప్పుడల్లా, మీరు ఎలాంటి చేంజెస్ చేసినా సరే ఇవి మీకు అలాగే ఉండిపోతాయండి. అప్లికేషన్ ఉన్నంతకాలం మీరు ఇప్పుడు ఏ చేంజ్ చేసినా అలాగే ఉండాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ తీసేసారు, నాకు అవసరం లేదు. చూడండి పిఎల్ఎన్ఏ వెయిటేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి ఈ పైన ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ చూసారా, నా కర్సర్ దగ్గర సేవ్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేస్తేనే సేవ్ అవుతుంది. సేవ్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి, మనం ఏవైతే సెట్ చేసుకున్నా అవే మన దగ్గర ఉంటాయి. ఈ లైఫ్ టైం అలాగే ఉంటాయండి. అంటే ఈ అప్లికేషన్ ఎంతకాలం అయితే అంటే వీళ్ళు రెగ్యులర్గా 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఒకసారి అప్లికేషన్ మారిస్తే తప్ప ఇవి డిఫాల్ట్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు చూస్తున్న సింబల్, నెట్ పిఓఎస్, యావరేజ్ ఇవన్నీ డిఫాల్ట్గా అలాగే ఉంటాయండి. సో మీకు ఎలా కావాలో చూసుకొని జాగ్రత్తగా మీరు డిజైన్ చేసుకోవటమే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండి. మిగిలిన వీడియోస్ కూడా చూద్దాం. అన్ని క్షుణ్ణంగా నెక్స్ట్ వీడియోస్లో అసలు మనకు కావాల్సిన కంపెనీస్ ఎలా యాడ్ చేసుకోవాలి, అమ్మటం ఎలా, కొనటం ఎలా, చేంజ్ చేయటం ఎలా, మన దీనిలో ఎలా మిగిలిన డిఫరెంట్ ఆప్షన్స్ ఏమన్నాయి మొత్తం కూడా మనం చూద్దామండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు గాను మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.